దశాబ్ద కాలం పాటు నిలిచిపోయిన నందివెలుగు ఆర్ఓబీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాతగుంటూరు వాసుల చిరకాల స్వప్నం నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం. ప్రజల అవసరాన్ని గుర్తించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017లో రైల్వే శాఖతో కలిసి చెరిసగం పెట్టుబడితో నిర్మాణం మొదలుపెట్టి కొంతమేరకు పూర్తి చేసింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని మూలన పడేసింది. దాంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఈ మార్గంలో రాకపోకలంటేనే తలనొప్పిగా మారింది. గేటు పడితే చాలు ఇరువైపులా వాహనాల రద్దీతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి పాత కాంట్రాక్టర్కు రావాల్సిన బకాయిలు 10 కోట్లు ఇప్పించారు. మరో 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వేరే కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆ దిశగానే బ్రిడ్జి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.